కాబట్టి ఇక్కడ మాంత్రికుడు ప్రాణం చిలకలో ఉందని తెలిసి ఆ చిలక విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించారు. ఇప్పుడు కొత్తగా తన చుట్టూ చేరిన వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తూ వచ్చి వాళ్ళ చేతిలో బందీగా మారాడని కూడా బయట రకరకాలుగా స్పెక్యులేషన్స్ ఉన్నాయి. విజయసాయి రెడ్డి కూడా అదే ఆరోపించారు. కోటరీని నన్ను అవమానించింది, ఆయన చుట్టూ ఒక కోటరీ ఉందంటూ కూడా. ఇవాళ కోటరీ అవమానిస్తుంది అని అంటే ఆ కోటరీ ఎవరు ఏంటి అని తెలియనంతటి అమాయకుడా జగన్మోహన్ రెడ్డి? ఇవాళ విజయసాయి రెడ్డి గారు కూడా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి మీదే బాణాలు ఎక్కుపెట్టండి. ఇవాళ కోటరీని ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు? ఆయన కావాలని సృష్టించుకున్న వలయం అది. ఆయనకు తెలియకుండానే ఆ వలయం ఏర్పడిందా? ఆయనకి తెలియకుండానే ఆ వలయంలో ఆయన ఆ వలయానికి పరిమితమయ్యి తన శ్రేణులతో దూరం మెయింటైన్ చేస్తున్నాడా? ఆయనకి తెలీదా విజయసాయి రెడ్డి ప్రాధాన్యత ఏంటి? ఒక చార్టెడ్ అకౌంటెంట్గా గౌరవప్రదమైన స్థానంలో ఉన్న ఆయన తనకి సహాయ సహకారాలు అందించిన పర్యవసానం తనతో పాటు ఆయన కూడా 16 నెలలు జైలు జీవితం గడిపాడని చెప్పని జగన్మోహన్ రెడ్డికి తెలీదా? తెలిసుండి ఇవాళ విజయసాయి రెడ్డి విషయంలో ఇంత అమానవీయంగా వ్యవహరించిన జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి పట్ల ఖచ్చితంగా ఏదో ఒక స్థాయిలో విజయసాయి రెడ్డి గారు కూడా అసంతృప్తి బిగినవుతుంది. తన తల్లికి తన చెల్లికి అసంతృప్తి బిగినైనప్పుడు ఇవాళ తన తల్లినే ఎన్సిఎల్టీకి ఇచ్చి అక్కడ ఆస్తుల విషయాన్ని వివాదాస్పదం చేస్తూ ఉన్నప్పుడు, తన తల్లిని తన చెల్లిని న్యాయస్థానం ప్రాతిపదికగా వాళ్ళ వ్యక్తిత్వ హనానికి పాల్పడుతూ ఉన్నప్పుడు, వాళ్ళ మీద నిందలు మోపుతూ ఉన్నప్పుడు 100కి 100 రూపాయలు ఇవాళ విజయసాయి రెడ్డి కూడా గదిలో పెట్టి కొడితే పిల్లి కూడా పులిగా మారుతుంది అని చెప్పని ఇవాళ విజయసాయి రెడ్డి కూడా అదే పందా ఎంచుకున్నాడు. ఎదురుదాడి చేయటం తప్ప అంటే వేరే ప్రత్యామ్నాయం లేని పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి వల్ల సృష్టింపబడ్డాయి. 100కి 100 రూపాయలు విజయసాయి రెడ్డి నేను ప్రస్తావించినట్టుగా ఆత్మగౌరవ అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. ఆత్మగౌరవం దెబ్బతినలేదా అనేది పక్కకు పెడితే 100కి 100 రూపాయలు జరిగిన అక్రమాల్లో జరిగిన అవినీతిలో ఇరువురు కలిసి భాగస్వాములు అయి ఉన్నప్పుడు ఇవాళ తన గుట్టుమట్లు మొత్తం అతని చేతిలో ఉన్నాయని చెప్పని తెలిసినప్పుడు చాలా విలువగా తను కాపాడుకొని తీరాలి. విలువ ఇవ్వలేదు, అతని ద్వారా అతను చూసుకుంటా ఉన్నాడు. నాకున్న సమాచారం మేరకు చాలా అంశాల్లో విజయసాయి రెడ్డి అప్రూవర్గా మారడానికి సిద్ధంగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో జరిగిన అవినీతి, అరాచకాలు, ఆక్రమణలు, దాడులు, దౌర్జన్యాలు, మినరల్ వెల్త్ దోపిడీ, మద్యం అక్రమాల్లో సంబంధించిన అంశాలు అన్నిటినీ విచారణా సంస్థలు కనుక తను సమన్ చేస్తే తనకున్న సమాచారాన్ని షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ విజయసాయి రెడ్డి వంటి వాడితోటి మిత్రత్వం లేకపోయినా పర్వాలేదు, కానీ శత్రుత్వం తెచ్చుకోవటం జగన్మోహన్ రెడ్డి స్వయంకృత అపరాధం. విజయసాయి రెడ్డి లాయల్టీ ప్రదర్శించాడు. లాయల్టీ ప్రదర్శించబట్టే రాజారెడ్డి గారి హయాం నుంచి, రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి హయాం వరకు అనుబంధం కొనసాగింది. ఇవాళ ప్రత్యర్థుల చేత తాను టార్గెట్గా మారిన సందర్భంలో కూడా ఇవాళ తన శైలికి భిన్నంగా ప్రత్యర్థుల మీద కూడా ఒక ఉన్నత విద్యావంతుడనే స్థాయిని దిగజార్చుకొని వ్యక్తిత్వ హన్నాలకు కూడా పాల్పడే స్థాయికి ఇది విజయసాయి రెడ్డి తను దిగజార్చుకున్నాడు. ఓన్లీ ఫర్ ది సేక్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి, ఆయన్ని కాపాడటం కోసం, ఆయనకు అండగా నిలబడటం కోసం. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు విజయసాయి రెడ్డి నిన్న సిఐడి విచారణకు హాజరవటం కానీ, కాకినాడ సీపోర్టులో జరిగిన అంశాలను ప్రస్తావించడం కానీ, విక్రాంత్ రెడ్డి కర్త కర్మ క్రియ అని చెప్పని ప్రస్తావించడం ద్వారా అదే విక్రాంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి కోరిక మేరకే మీరు పోర్టు బదిలీ చేస్తేరాలి అని చెప్పని డిమాండ్ చేసినట్టుగా కేవీ రావు గారు ఇచ్చిన ఫిర్యాదులో మెన్షన్ చేసిన ప్రకారం ఇవాళ విక్రాంత్ రెడ్డి చేత కాకినాడ సీపోర్టు యాజమాన్యపు షేర్లు బదలాయింపు చేయించింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పని నిర్ధారణ అవుతుంది. ఇవాళ విక్రాంత్ రెడ్డిని ఫిక్స్ చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి అసలు సిసలు కల్ప్రిట్ అని చెప్పని విజయసాయి రెడ్డి గారు ఎస్టాబ్లిష్ చేయబోతూ ఉన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఐటీ అడ్వైజర్గా పనిచేసిన కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, అదే ఐటీ అడ్వైజరు తర్వాత రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా వాలంటీర్ వ్యవస్థని మానిటరింగ్ అండ్ ట్రైనింగ్ కోసం ఏర్పాటు చేసిన ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీకి కూడా ఇతని ఆధ్వర్యంలో ఉన్న యూనికార్న్ కన్సల్టెన్సీకి అప్పచెప్పడం జరిగింది. సంవత్సరానికి 68 కోట్ల చొప్పున 5 సంవత్సరాల్లో 340 కోట్ల రూపాయలు అదే కసిరెడ్డి రాజుకి అప్పచెప్పడం జరిగింది.
అంతటి కీలక అన్యోన్య అనుబంధం ఉన్న కసిరెడ్డి రాజే మద్యం అక్రమాల్లో సెంట్రల్ అంటే అతని సెంట్రిక్గానే ఈ మద్యం వసూళ్ల పర్వం కొనసాగింది అని చెప్పని ఇంకా వివరాలు నేను అందించడానికి సిద్ధంగా ఉన్నాను, నా దగ్గర ఉన్న సమాచారాన్ని షేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పని నిన్న విజయసాయిరెడ్డి చెప్పడం ద్వారా పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజే జగన్మోహన్ రెడ్డికి ఒక బలమైన సంకేతం పంపించడం జరిగింది. పైగా నిన్న విజయసాయిరెడ్డి ఇంకొక మాట కూడా అన్నాడు, ఈ కోటరీని బ్రేక్ చేయలేని పక్షంలో రాజకీయంగా తన భవిష్యత్తుని తానుగానే కాలదనుకుంటా ఉన్నాడు, భవిష్యత్తు ఉండదు అని చెప్పడం జరిగింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా కానుంది అనేది, వైసీపీ రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా కానుంది అనేది ఈ విధమైన ప్రస్తావనల ద్వారా భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందనే సంకేతాన్ని విజయసాయిరెడ్డి ఇవ్వడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.